అరటి చెట్టు ఇంట్లో పెంచుకోవచ్చా? హిందూ సంప్రదాయంలో అరటి మొక్కకు పవిత్రమైన స్థానం ఉంది. పురాణాల ప్రకారం అరటి చెట్టుని శ్రీమహావిష్ణువు నివాసంగా భావిస్తారు. అలాగే గురువారం రోజు అరటి చెట్టును పూజిస్తే శ్రీమహావిష్ణువు ప్రసన్నుడవుతాడని నమ్ముతారు. అంతేకాకుండా అన్ని శుభకార్యాల్లోనూ, పూజల్లోనూ అరటి మొక్కలను ఉపయోగిస్తారు. అయితే అరటి చెట్టును ఇంటి ఆవరణలో పెంచుకోవచ్చా లేదా, శుభమా అశుభమా అనే అంశంపై కొంత సందిగ్ధత ఉంది. ఈ క్రమంలో పండితులు చెబుతున్న సలహాలు ఏంటో తెలుసుకుందాం. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ సృష్టిలోని ప్రతి జీవిలో దైవాన్ని చూస్తారు. జంతులు, పక్షులు, మొక్కలు ఇలా ప్రతి దానికి పవిత్ర స్థానం ఉంటుంది. వీటిని దైవంగా భావించి పూజిస్తారు. ముఖ్యంగా వేప చెట్టు, రావి చెట్టు, మామిడి చెట్టు, ఉసిరి చెట్టు, తులసి చెట్టుతో పాటు పూజలు చేసే మొక్కల్లో అరటి చెట్టు కూడా ఒకటి. అరటి చెట్టుని శ్రీమహావిష్ణువు స్వరూపంగా భావించి పూజలు చేస్తారు. అంతేకాకుండా పండ్లు, ఆకులు, కాండం ఇలా అరటి చెట్టులోని ప్రతి భాగాన్ని దైవ కార్యానికి వినియోగిస్తారు. అయితే చాలా మందికి ఇంటి ఆవరణలో అరటి మొక్క ఉండటం శుభమా, అశుభమా అని సందేహం ఉంటుంది. ఆ సందేహాన్ని ఇప్పుడు నివృత్తి చేసుకుందాం. అరటి బోధ జ్ఞానానికి ప్రతీక. అరటి చెట్టు పరమ పవిత్రమైనది, పూజార్హమైనది. అరటి చెట్టును తోటల్లో మహాభక్తితో పెంచుతారు. అరటి ఆకులో భోజనం చేయడంపైన ఎన్నో శాస్త్ర వచనాలు ఉన్నాయి. ఇక అరటి పండు గురించి చెప్పక్కర్లేదు. అన్ని కాలాల్లో, సీజన్లలో దొరికే అమృత ఫలం అది. అయితే చాలా మంది ఇంటి ఆవరణలో అరటి చెట్టు పెంచకుండా పెరటిలోనే పెంచడానికి ఒక్కటే కారణం. అదేమిటంటే, అరటి చెట్టు తన జీవితకాలంలో ఒక గెలను, దానితో పాటు ఒక అరటి పిలకను మాత్రమే ఇచ్చి నేలకూలుతుంది. అందుకే చాలా మంది పెరట్లో అరటి చెట్టు పెంచుకుంటారు. పౌరాణిక కథ ఏమిటంటే, పురాణాల ప్రకారం అరటి చెట్టుని దుర్వాస మహర్షి సృష్టించాడని చెబుతారు. కదలి అనే ఆమె దుర్వాస మహర్షి భార్య. ఒకసారి భార్యాభర్తల మధ్య గొడవ జరిగినప్పుడు కదలి దుర్వాస మహర్షిని వదిలి తన పుట్టింటికి వెళుతుంది. కొన్ని రోజుల తర్వాత దుర్వాస మహర్షి తన భార్యను ఇంటికి తిరిగి రావాలని కోరినప్పుడు కదలి తన భర్తకు ఒక షరతు పెడుతుంది. అదేమిటంటే, తనకు అత్యంత రుచికరమైన పండు కావాలని. అయితే ఆ పండు బ్రహ్మ సృష్టి కాకూడదని షరతు పెడుతుంది. ఆ సమయంలో భార్య కోరిక తీర్చడం కోసమై దుర్వాస మహర్షి అరటి పండును సృష్టించాడని చెబుతారు. ఈ పండు తిన్న తర్వాతనే కదలి తన భర్త మాట మన్నించి తిరిగి ఆశ్రమానికి వచ్చిందట. అందుకే అరటి పండుకు కదలి అనే పేరు వచ్చిందట. ఇంతకీ ఇంటి ముందు అరటి చెట్టు నాటొచ్చా? కొంతమంది నమ్మకాల ప్రకారం ఇంటి ముందు అరటి మొక్కను పెంచడం అశుభకరమని భావిస్తారు. ఎందుకంటే ఈ చెట్టు సంతానోత్పత్తికి ఆటంకం కలిగిస్తుందని నమ్ముతారు. అయితే ఇది ఆ వ్యక్తి వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. కాని అత్యధికులు అరటి చెట్టు ఇంటి ఆవరణలో ఉండటం శుభప్రదంగా భావిస్తారు. అయితే అది ఇంటి ఎదురుగా కాకుండా పెరట్లో ఉంటే మంచిదిగా చెబుతారు. ముఖ్యంగా ఉత్తరం, తూర్పు దిక్కుల్లో నాటడం ఉత్తమం అని వాస్తు నిపుణులు చెబుతారు. కాని ఇంటి వెనుకల పెరట్లో ఉంటే మంచిదట. అంతేకాకుండా పౌర్ణమి రోజు నాటితే అత్యంత శుభప్రదమని చెబుతారు. మొత్తానికి అరటి చెట్టు శ్రీమహావిష్ణువుకు ఇష్టమైనది కాబట్టి ఇంట్లో ఉంటే మంచిది. కాని వాస్తు ప్రకారం సరైన దిశలో ఉండేలా చూసుకోవాలి. అలాగే అరటి చెట్టు ఇంట్లో ఉంటే సుఖశాంతులు, ఐశ్వర్యం కలుగుతాయని, ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రసరించి ఆనందంగా ఉంటారని నమ్మకం. ఈ కథనంలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. ఇవి కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని ఎంతవరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయానికి